హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇక్కడ నేను మఖనాతో 3 హెల్దీ న్యూట్రిషియస్ స్నాక్ రెసిపీస్ చూపిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అమ్మ. ఫస్ట్ నేను మఖనాన్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మఖనా పచ్చిగా తింటే గట్ హెల్త్కి మంచిది కాదు, అందుకే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మఖనాలో ప్రోటీన్, ఫైబర్, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, లో క్యాలరీ అండ్ లో జిఐ అండి. అందుకే ఇది డయాబెటిక్ వల్ల కూడా ఫ్రెండ్లీ స్నాక్ ఆప్షన్. ఇక నేను ఫస్ట్ రెసిపీ ఘీ వేసుకొని, సాల్ట్ వేసుకొని, మఖనా వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ. అండ్ రోజుకి 1 కప్ మఖనా తింటే న్యూట్రిషియస్ అండ్ ఫిల్లింగ్ ఉంటుంది. సెకండ్ రెసిపీ చాక్లెట్ మఖనా. దీనికోసం నేను డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మఖనాస్ వేసుకున్నాను. ఇది కాసేపు బయట ఉంచేస్తే చాక్లెట్ బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. అండ్ మన థర్డ్ రెసిపీ నువ్వులు మఖనా. ఫస్ట్ బెల్లంని కొంచెం వాటర్లో మరిగించుకొని తీగపాకం వచ్చే వరకు ఉంచుకొని అందులో నువ్వులు, మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మఖనాస్ వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది క్యారమిల్ పాప్కార్న్లా ఉంటుంది. మనం ఫ్యామిలీ అంతా కూర్చొని మూవీ చూస్తూ ఉంటాం కదా వీకెండ్స్, అలాంటప్పుడు పాప్కార్న్ బదులు ఈ మఖనా మనం రీప్లేస్ చేయొచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా పిల్లలకి పెడితే నార్మల్ మఖనా తినని పిల్లలు ఈ చాక్లెట్ ఆర్ బెల్లం మఖనా ఈజీగా తినేస్తారు. అండ్ స్నాక్ బాక్స్లో కూడా వాళ్ళకి చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్తీ స్నాక్ బాక్స్ అవుతుంది. హ్యాపీగా తింటారు. బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తేవాల్సిందే. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.